హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ జనరల్ యూట్యూబ్ ఛానల్. మనం ఇవాళ టాపిక్ వచ్చేసి ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, ఎలా యూస్ చేస్తాం, ఎక్కడెక్కడ యూస్ చేస్తాము, ఎన్ని టైప్స్గా యాక్సెస్ చేసుకోవచ్చు అనేది. మనం లాస్ట్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ అనేది చూసాము. ఇవాళ వచ్చేసి ఎన్క్యాప్సులేషన్. ఒకవేళ మీకు టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ కావాలి అనుకుంటే లాస్ట్ టాపిక్ వెళ్ళి చూడండి. So encapsulation. Encapsulation. What is encapsulation? Encapsulation means wrapping data and methods into a single unit and restricting direct access to some data. అంటే సమ్ డేటాని కానీ మెథడ్స్ కానీ అన్ని సింగిల్ యూనిట్లో వ్రాప్ చేసి మనం డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. ఎవరికి పడితే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వకుండా మనం మన డేటా అనేది ప్రొటెక్ట్ చేసుకుంటున్నామని అర్థం. సింపుల్ వర్డ్స్ ఏంటంటే డేటా హైడింగ్ ప్లస్ డేటా ప్రొటెక్షన్. హైడ్ చేస్తున్నాము, ప్రొటెక్ట్ చేసుకుంటున్నాము. లైక్ ఎవరు పడితే వాళ్ళు డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోకుండా. అసలుకి ఎన్క్యాప్సులేషన్ ఎందుకు యూజ్ చేస్తాము? టు ప్రొటెక్ట్ డేటా ఫ్రమ్ అన్వాంటెడ్ యాక్సెస్, టు కంట్రోల్ హౌ డేటా ఈజ్ మోడిఫైడ్, టు ఇంప్రూవ్ సెక్యూరిటీ అండ్ రిలయబిలిటీ. అన్వాంటెడ్ యాక్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అంటే మన డేటా అనేది ఎలాంటి డ్యామేజ్ రాకుండా చూసుకోవడానికి. టు కంట్రోల్ హౌ డేటా ఈజ్ మోడిఫైడ్, ఎవరు పడితే వాళ్ళ చేత మోడిఫై చేయకుండా. ఎవరైనా మన కోడ్ చూడగానే దాన్ని మోడిఫై చేసే విధంగా లేకుండా మనమే మోడిఫై చేసుకునేటట్టు కంట్రోల్ చేసుకుంటాం మన కోడ్ని. టు ఇంప్రూవ్ సెక్యూరిటీ మీన్స్ అంతే, ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేసుకోకుండా. టైప్స్ ఆఫ్ యాక్సెస్ ఇన్ ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్లో ఎన్ని టైప్ ఆఫ్ యాక్సెస్ ఉంది అంటే 3 టైప్స్: పబ్లిక్, ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి పబ్లిక్ ఎన్క్యాప్సులేషన్ చూద్దాం. యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్. జస్ట్ మామూలుగా నిన్న మన కన్స్ట్రక్టర్లో అయితే ఎట్లా రాసుకున్నామో కోడ్, సేమ్ అదే కోడ్. సో మనం దాన్ని ప్రొటెక్ట్ చేయకుండా జనరల్గా రాయడం మీన్స్ ఎవరైనా యాక్సెస్ చేసుకున్నాం. సో ఇక్కడ క్లాస్ అని స్టార్ట్ చేసాము, క్లాస్ రాసాము. దాంట్లో మెథడ్ వచ్చేసి డెఫ్ కన్స్ట్రక్టర్ తీసుకున్నాం, ఇనిట్ కన్స్ట్రక్టర్, సెల్ఫ్ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాం, పారామీటర్స్ ఏం తీసుకోలేదు. సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు లిల్లీ, ఇది పబ్లిక్ వేరియబుల్, అంటే ఇక్కడ మనం ఏం తీసుకోలేదు. నెక్స్ట్ ప్రొటెక్టెడ్, ప్రైవేట్ వేరియబుల్స్ చూసినప్పుడు మీకు అర్థమైంది ఈ డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి. సో సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు లిల్లీ అని రాసుకుని, ఇక్కడ పారామీటర్స్ ఏం తీసుకోలేదు కాబట్టి డైరెక్ట్గా మనం ఇక్కడ వాల్యూస్ అనేవి ఇచ్చాము. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇది. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ రన్ చేసి చూద్దాం. ఇక్కడ లిల్లీ అనే అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ మనం ఏమీ ప్రొటెక్ట్ చేయలేదు ఈ వేరియబుల్ని. సో మనం రన్ చేయగానే మనకు అవుట్పుట్ అనేది వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ప్రింట్ s1 డాట్ నేమ్ అని ఇచ్చాం. ఇక్కడ s1 ఈక్వల్ టు స్టూడెంట్ అని క్లాస్ నేమ్ యాక్సెస్ చేసుకున్నాం విత్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ తోటి ప్రింట్ చేసుకున్నాం మీన్స్ యాక్సెసిబుల్. అంటే ఇక్కడ మనం ఏం ప్రొటెక్ట్ చేసుకోలేదు, అంటే ప్రొటెక్ట్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది నెక్స్ట్ స్టెప్లో, అంటే నెక్స్ట్ ప్రైవేట్లో మీకు చూపిస్తాను. సో ఇది జస్ట్ జనరల్గా కోడ్ రాసుకోండి విత్ కన్స్ట్రక్టర్. లైక్ కన్స్ట్రక్టర్ ఎగ్జాంపుల్ దీనికి కూడా రాసుకోవచ్చు. ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. పారామీటరైజ్డ్ అంటే వేరు, డిఫాల్ట్ అంటే మనం లైక్ డైరెక్ట్గా అవుట్పుట్ని ప్రింట్ చేసుకోండి. లైక్ సేమ్ టైప్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మనం ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది తీసుకుంటాం. సో పబ్లిక్ కానీ డిఫాల్ట్ అనేవి రెండు సేమ్ ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు మనం ఈ రెండింటికి. జస్ట్ ఇక్కడ సెల్ఫ్ డాట్ నేమ్ అని తీసుకున్నాము, లిల్లీ అని తీసుకున్నాము, అది ప్రింట్ చేసుకున్నాం. ఇది పబ్లిక్, జస్ట్ నార్మల్గా యాక్సెస్ చేసుకున్నాం. వెన్ డూ వీ యూస్ పబ్లిక్ అంటే వీ యూస్ పబ్లిక్ వెన్ డేటా ఈజ్ సేఫ్ టు షేర్. అంటే ఈ డేటా షేర్ చేయడం వల్ల మనకి ఎలాంటి డ్యామేజ్ ఉండదు అని అనుకున్నప్పుడు షేర్ చేస్తాం. నో నీడ్ టు హైడ్ ఆర్ ప్రొటెక్ట్ ఇట్. ఎగ్జాంపుల్ నేమ్, ఏజ్, కోర్సు. ఇప్పుడు మనం
నేమ్, ఏజ్ ఆర్ కాలేజ్‌లో మనం తీసుకున్న కోర్స్ ఇవన్నీ మనకి సేవ్ డేటా. ఇవన్నీ అందరితో షేర్ చేసుకున్నా మనకి ఎలాంటి డ్యామేజ్ జరగదు. సో, అక్కడ ఒక చార్ట్ నో రిస్ట్రిక్షన్ నీడెడ్. ఎట్లాంటి రిస్ట్రిక్షన్ లేకుండా ఎనీవన్ కెన్ యాక్సెస్ ఆర్ మోడిఫై ఇట్. సింపుల్ ప్రోగ్రామ్ అండ్ బిగినర్ లెవెల్ కోడ్. లైక్ సింపుల్ ప్రోగ్రామ్స్, బిగినర్ లెవెల్ కోడ్. ఒకవేళ ఈ డేటా మనం షేర్ చేసుకున్నా మనకి ఎలాంటి డ్యామేజ్ జరగదు. మనకి సెక్యూర్‌గానే ఉంటది. ఆహ్, అనుకున్నప్పుడు మనం ఈ పబ్లిక్ ఎన్‌క్యాప్సులేషన్ అనేది యూజ్ చేస్తాం. ఇది పబ్లిక్ వేరియబుల్‌గా తీసుకొని. ఈజీ యాక్సెస్ ఈజ్ రిక్వైర్డ్. ఈజీగా యాక్సెస్ ఉన్న వాటికి డూ నాట్ వాంట్ ఎక్స్ట్రా మెథడ్స్ లైక్ గెట్ అండ్ సెట్ మెథడ్స్ యూజ్ చేసుకొని కూడా మనం ఇవనేవి తెచ్చుకుంటాం. కానీ ఈ పబ్లిక్ వేరియబుల్‌లో మనం ఎట్లాంటి ఈ ప్రొటెక్ట్ ఆర్ ప్రైవేట్ వేరియబుల్స్‌ని యాక్సెస్ చేసుకోవట్లేదు కాబట్టి డైరెక్ట్ యాక్సెస్ అనేది ఉంటది. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మనం పబ్లిక్ వేరియబుల్ అనేది యూజ్ చేస్తాం. లైక్ మన డేటాకి ఎలాంటి డ్యామేజ్ జరగదు. మనం షేర్ చేసుకున్నా గాని అనుకున్న సిట్యుయేషన్స్‌లో ఈ పబ్లిక్ వేరియబుల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్టెడ్ వేరియబుల్. యాక్సెస్ వితిన్ క్లాస్ అండ్ డిరైవ్డ్ క్లాస్. ఎక్కడ యాక్సెస్ చేసుకుంటామంటే సేమ్ క్లాస్‌లో ఇన్ డిరైవ్డ్ క్లాస్‌లో యూజ్ చేసుకుంటాము అని. లైక్ 2 క్లాసెస్ రాసుకొని మెథడ్ అనేది ఆహ్, 2 క్లాసెస్ తీసుకొని 2 మెథడ్స్ రాసుకొని ఫస్ట్ తీసుకున్న మెథడ్‌లో నుంచి ప్రొటెక్టెడ్ వేరియబుల్‌ని సెకండ్ తీసుకున్న మెథడ్‌లో మనం యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకున్నాం. సో, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌లో చూడండి. ఇక్కడ ఇది ఫస్ట్ క్లాస్, ఇది చైల్డ్ క్లాస్. మీన్స్ ఇది పేరెంట్ క్లాస్, ఇది చైల్డ్ క్లాస్ అనుకోండి. ఈ పేరెంట్ క్లాస్‌లో నుంచి చైల్డ్ క్లాస్‌లోకి యాక్సెస్ చేసుకున్నాం. ఈ ఫస్ట్ ఉన్న క్లాస్‌లో మనం ఏం చేసాము, క్లాస్ తీసుకున్నాం. క్లాస్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ తీసుకున్నాం. ఇక్కడ మెథడ్ డిరైవ్ చేసాం. లైక్ కన్‌స్ట్రక్టర్ లాగా. సెల్ఫ్ డాట్ మార్క్స్ ఈక్వల్ టు 90 అన్నాం. ఇప్పుడు ఇది ప్రొటెక్టెడ్. మనం ఇది డైరెక్ట్‌గా ప్రింట్ చేసుకోలేము. ఇక్కడ దీన్ని ప్రొటెక్టెడ్ వేరియబుల్ అని ఎందుకన్నాము అంటే ఇక్కడ ఒక అండర్ స్కోర్ అనేది తీసుకున్నాం. రిప్రజెంటెడ్ యూజింగ్ సింగిల్ అండర్ స్కోర్. ప్రొటెక్టెడ్ వేరియబుల్ అనేది మనం సో ఈ ప్రొటెక్టెడ్ వేరియబుల్ అని చెప్పేసి మనం సింగిల్ వేరియబుల్ అంటే సింగిల్ అండర్ స్కోర్ తీసుకొని మనం డిరైవ్ చేస్తాం అనమాట. ఇక్కడ సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ మార్క్స్ ఈక్వల్ టు 90 అని తీసుకున్నాం. ఇక్కడ ఇంకో క్లాస్లో వచ్చేసి ఏం తీసుకున్నాం, ప్రింట్ చేసుకున్నాం. ఇక్కడ ఉన్నది ఇక్కడ ప్రింట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది మనకి ప్రింట్ అయిద్దా లేదా అంటే చూపిస్తాను చూడండి. ప్రింట్ అయింది. సో ఇట్లాగా ఇక్కడ ఒక క్లాస్ తీసుకున్నాం. అదే ఇది డైరెక్ట్‌గా సెల్ఫ్ ప్రింట్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ మార్క్స్ అని ఇక్కడ రాసుకున్నాము అనుకోండి. మనకు అవుట్‌పుట్ అనేది ప్రింట్ అవ్వదు. సో, మనం ఈ ప్రొటెక్టెడ్ వేరియబుల్‌ని సింగిల్ అండర్ స్కోర్ తోటి రాసి ఈ క్లాస్ ఇంకో క్లాస్ తీసుకొని దాంట్లో మెథడ్ తీసుకొని దాంట్లో అనేది మనం ప్రింట్ చేసుకుంటాం. ఆ మెథడ్ లోపల అనేది మనం ప్రింట్ చేసుకుంటాం. సో, ఇది ప్రొటెక్టెడ్ వేరియబుల్. ఒకవేళ మనం ప్రొటెక్టెడ్ వేరియబుల్‌కి ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే, ఒక హౌస్ ఉంది. ఆ హౌస్‌లో అందరూ యాక్సెస్ చేసుకోవచ్చా అంటే, లైక్ హౌస్ లోపలికెళ్ళడానికి ఒక లాక్ ఉంది. ఆ పాస్‌వర్డ్ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకే తెలిసిద్ది. సో, అట్లాగనమాట. కొంతమందికే యాక్సెస్ ఉండిద్ది. అందరికీ యాక్సెస్ ఉండిద్ది. దీంట్లో యాక్సెస్ ఎట్లా ఉంది అంటే, ఇంకొక క్లాస్ డిరైవ్ చేసి దాంట్లో మెథడ్ అనేది తీసుకొని దాని లోపల మనం యాక్సెస్ అనేది చేసుకుంటాం. వెన్ టు యూజ్ ప్రొటెక్టెడ్. ఈ ప్రొటెక్టెడ్ వేరియబుల్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే యూజ్డ్
use protected when data should be shared within class అండ్ చైల్డ్ క్లాసెస్. ఆ క్లాస్ లోపల గానీ, చైల్డ్ క్లాస్ లోపల గానీ యాక్సెస్ చేసుకునే సిట్యుయేషన్స్‌లో మనం ఈ ప్రొటెక్టెడ్ వేరియబుల్ అని యూజ్ చేస్తాం. యూ వాంట్ కంట్రోల్డ్ యాక్సెస్, నాట్ ఫుల్లీ ఓపెన్ ఇన్ పబ్లిక్. అంటే మొత్తం పబ్లిక్‌గా అందరికీ చూపిచ్చే పని లేకుండా, అక్కడ లాకర్ ఉందని తెలుసు, ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేసుకోగలరు అన్న సిట్యుయేషన్స్‌లో, అంటే కొంతమంది యాక్సెస్ చేసుకోగలరు అన్న సిట్యుయేషన్స్‌లో మనం ఈ ప్రొటెక్టెడ్ అనేది యూజ్ చేస్తాం. యూ కెన్ యూజ్ దిస్ బట్ ఓన్లీ ఇఫ్ యూ ఆర్ రిలేటెడ్ టు దట్ క్లాస్. నువ్వు ఇది యూజ్ చేసుకోవచ్చు, కానీ నువ్వు ఆ ఇంట్లో మెంబర్ అయితేనే ఆ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగలవు. సో అలా ఎగ్జాంపుల్ రియల్ లైఫ్ కనెక్ట్ చేసుకుంటే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. వైల్ వర్కింగ్ విత్ ఇన్హెరిటెన్స్ యూజ్ చేసుకున్నప్పుడు కూడా మనం ఈ ప్రొటెక్టెడ్ వేరియబుల్ అనేది యూజ్ చేసుకో. ప్రొటెక్టెడ్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ పేరెంట్ చైల్డ్ కమ్యూనికేషన్, రిఫ్యూజింగ్ ఇంటర్నల్ డేటా సేఫ్లీ. ఇంటర్నల్ డేటా అనేది సేఫ్గా ఉంచుకొని జస్ట్ పేరెంట్ చైల్డ్ క్లాసెస్లోనే యూజ్ చేసుకున్నాం. అవుట్ సైడ్ ద ఫ్యామిలీ మెంబర్ వీ కెనాట్ యూజ్. అలా ప్రొటెక్టెడ్ వేరియబుల్ని యూజ్ చేసుకుంటాం. ప్రైవేట్ యాక్సెస్ ఓన్లీ ఇన్సైడ్ క్లాస్. ఈ ప్రైవేట్ వేరియబుల్ అనేది ఓన్లీ ఇన్సైడ్ క్లాస్ మాత్రమే యాక్సెస్ చేసుకుంటాం. రీప్రెజెంటెడ్ యూజింగ్ డబుల్ అండర్ స్కోర్. ఆ క్లాస్ లోపలే మనం దీన్ని అనేది యాక్సెస్ చేసుకుంటాము, ఈ ప్రైవేట్ వేరియబుల్ అనేది. అండ్ రీప్రెజెంటెడ్ యూజింగ్ డబుల్ అండర్ స్కోర్. ప్రొటెక్టెడ్ వేరియబుల్ అనేది ఒక సింగిల్ అండర్ స్కోర్ తోటి, ఈ ప్రైవేట్ అనేది డబుల్ అండర్ స్కోర్ తోటి మనం డిఫైన్ చేస్తాం. ఇక్కడ సేమ్ క్లాస్ రాసాము, పారామీటర్స్ ఏం తీసుకోలేదు, సెల్ఫ్ అని తీసుకున్నాము. క్లాస్ తీసుకున్నాము, డెఫ్ మెథడ్ రాసాము, దాంట్లో శాలరీ డిఫైన్ చేసాము. ఎట్లాగా డబుల్ అండర్ స్కోర్ తోటి శాలరీ ఈక్వల్ టు 500. ఇది ప్రైవేట్ వేరియబుల్. లైక్ ప్రొటెక్టెడ్ వేరియబుల్ లాగా ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. సో ఇట్లా తీసుకున్నాము. సో మనకి ఇక్కడ ఏమైంది, 50,000 అనేది ప్రింట్ అయింది. ఎందుకు, ఇక్కడ శాలరీ అనేది 50,000 తీసుకున్నాం. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, సింగిల్ అండర్ స్కోర్ తీసుకున్నాం ఎందుకంటే ఇది ప్రొటెక్టెడ్ వేరియబుల్. సపోజ్ ఇక్కడ ఇంకొక అండర్ స్కోర్ తీసుకున్నాను, ఇప్పుడు ఏమైంది, మనకి ఎర్రర్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏమైంది, మనకు ఎర్రర్ అనేది వచ్చింది. ఇక్కడ డబుల్ అండర్ స్కోర్ తీసుకున్నా, ఇక్కడ డబుల్ అండర్ స్కోర్ తీసుకున్నా, కానీ ఎర్రర్ వచ్చింది. కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ డబుల్ అండర్ స్కోర్ తీసుకున్నా, ఇక్కడ డబుల్ అండర్ స్కోర్ తీసుకున్నా, కానీ ఇక్కడ ఎర్రర్ అనేది రాలేదు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం ఈ ప్రైవేట్ వేరియబుల్ అనేది ఓన్లీ ఎక్కడ యాక్సెస్ చేసుకుంటాము, విత్ ఇన్ ద క్లాస్, విత్ ఇన్ ద సేమ్ క్లాస్లోనే ఇక్కడ యాక్సెస్ చేసుకున్నాం, సేమ్ క్లాస్లోనే యాక్సెస్ చేసుకున్నాం. ఇక్కడ ఏమైంది, ఇదొక క్లాస్, ఇదొక క్లాస్. సో మనం దీన్ని యాక్సెస్ చేసుకోలేము, అది డిఫరెన్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది కామెంట్ చేశాను, ఇక్కడ స్టూడెంట్ అని రాశాను, ఇక్కడ 90 అని ప్రింట్ అయింది, 50,000 అని ప్రింట్ అయింది. ఎందుకు, ఇక్కడ ఇంకో క్లాస్ అనేది కామెంట్ చేశాను, కామెంట్ చేసి స్టూడెంట్ అనేది తీసుకున్నాను. సో ఇది ప్రైవేట్కి ప్రొటెక్టెడ్కి డిఫరెన్స్. ప్రొటెక్టెడ్ ఏంటంటే
చైల్డ్ క్లాస్‌లో కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రైవేట్ ఏంటంటే వితిన్ ద సేమ్ క్లాస్ మాత్రమే మనం యాక్సెస్ చేసుకోగలం. లైక్ ఆహ్, వితిన్ ద క్లాస్ కాకుండా ఔట్‌సైడ్ ద మెథడ్ మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఇది తీసుకుందాం. ఇక్కడేమైంది 50,000, 50,000 అని 2 టైమ్స్ ప్రింట్ అయింది. ఔట్‌సైడ్ వితిన్ ద క్లాసే యాక్సెస్ చేసుకోవచ్చు అన్నావు. మళ్ళీ ఇప్పుడేంటి ఔట్‌సైడ్ గూడా యాక్సెస్ చేసుకుంటున్నావు అంటే దీన్నేమంటారంటే నేమ్ యాంగ్లింగ్ అంటారు. కానీ ఇది నాట్ రికమెండెడ్ టు యూజ్. సో, మనం ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవాలి అంటే ఇట్లానే యాక్సెస్ చేసుకోవాలి. వితిన్ ద క్లాసే యాక్సెస్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇక్కడ ఇట్లా తీసుకున్నాననుకోండి. చూడండి ఇక్కడ మనకి ఎర్రర్ అనేది డిస్‌ప్లే అవుతుంది. విత్ నేమ్ యాంగ్లింగ్ మెథడ్ అనేది మనం యూజ్ చేయొచ్చు. కానీ అది నాట్ రికమెండెడ్ టు యూజ్. సో, మనం మామూలుగా ఇట్లానే వితిన్ ద సేమ్ క్లాసే వాల్యూస్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. వేర్ డూ వి యూజ్ ప్రైవేట్ అంటే వి యూజ్ ప్రైవేట్ వెన్ టు ప్రొటెక్ట్ సెన్సిటివ్ డేటా. సెన్సిటివ్ డేటా అనేది ప్రొటెక్ట్ చేసుకోవడానికి సెన్సిటివ్ డేటా అంటే పాస్వర్డ్స్, ఫోన్ పాస్వర్డ్స్, ఏటీఎం పిన్స్, బ్యాంక్ డీటెయిల్స్, శాలరీ ఇవన్నీ మనకి పర్సనల్ డేటా. ఇవన్నీ అందరికి డిస్ప్లే చేసాము అంటే మనకే ఎఫెక్ట్ అయ్యిద్ది. ఇవన్నీ ఎన్క్రిప్ట్ అయిపోతాయి. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఈ ఈ ప్రైవేట్ వేరియబుల్ అనేది యూజ్ చేస్తాం. అట్లాంటి డేటాకి కోడ్ రాసినప్పుడు ఈ ప్రైవేట్ వేరియబుల్స్ అనేది యూజ్ చేస్తాం. టు రిస్ట్రిక్ట్ డైరెక్ట్ మోడిఫికేషన్. ప్రివెంట్ యూజర్స్ ఫ్రమ్ చేంజింగ్ వాల్యూస్ ఇన్‌కరెక్ట్‌లీ. ఆహ్, లైక్ ఎప్పుడంటే ఇప్పుడు మనం ఒక కోడ్ రాస్తాం. అది అందరూ యూజ్ చేస్తారు. లైక్ ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కోడ్ రాసాం. ఇప్పుడు 5,000 ఉన్నాయనుకోండి బ్యాంక్ అకౌంట్‌లో. జస్ట్ మనీ ఏమి వేయకుండా 2,000 ఎవరైనా యాడ్ చేశారనుకోండి కోడ్‌కి యాక్సెస్ ఉన్నవాళ్ళు. అప్పుడేమైద్ది ఎర్రర్ అనేది వచ్చిద్ది. అట్లా ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయకుండా ఈ అందరికి యాక్సెస్‌ని రిస్ట్రిక్ట్ చేసిద్ది. ఓన్లీ కొంతమందికి మాత్రమే ఆ యాక్సెస్ అనేది ఇచ్చిద్ది మోడిఫై చేయడానికి. టు కంట్రోల్ యాక్సెస్ యూజింగ్ మెథడ్స్. మెథడ్ ద్వారా మనం వీటిని ఏం చేయొచ్చు అంటే కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు సేమ్ ఇందాక చూపించిన ఎగ్జాంపుల్ లాగే టు కంట్రోల్ యాక్సెస్ యూజింగ్ మెథడ్స్. ఈ ఎగ్జాంపుల్ చూడండి. సేమ్ ఇందాకటి దాంట్లోనే కాకపోతే ఇక్కడ సేమ్ ఈ కోడు 2 సేమే. కాకపోతే అక్కడేమో డిస్‌ప్లే తీసుకున్నాం. ఇక్కడేమో సాలరీ తీసుకున్నాం. ఇట్లా మెథడ్స్ యూజ్ చేసి మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనడానికి మాత్రమే ఈ ఎగ్జాంపుల్. సేమ్ ఆ కోడ్, ఈ కోడ్ 2 ఒకటే. ఇట్లా మెథడ్ యూజ్ చేసుకొని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా యాక్సెస్ వీలు లేకపోతే ఇట్లా మెథడ్స్ తీసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు అని అర్థం. సో, అడ్వాంటేజెస్ ఆఫ్ ఎన్‌క్యాప్సులేషన్. ఎన్‌క్యాప్సులేషన్ అడ్వాంటేజెస్ ఏంటంటే డేటా సెక్యూరిటీ, కంట్రోల్డ్ యాక్సెస్, ఈజీ మెయింటెనెన్స్, ఇంప్రూవ్స్ కోడ్ స్ట్రక్చర్. కోడ్ స్ట్రక్చర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకా మన డేటా సెక్యూర్‌గా ఉండిద్ది. కంట్రోల్ యాక్సెస్ ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేసుకోకుండా ఈజీ మెయింటెనెన్స్. ఎట్లాంటి ఎర్రర్స్, సెక్యూరిటీ ఇష్యూస్ లేకుండా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అంటే థింక్ ఆఫ్ ఏటీఎం మిషన్. యూ కెన్ డైరెక్ట్‌లీ యాక్సెస్ ద బ్యాంక్ డేటా. యూ మస్ట్ యూజ్ పిన్ అండ్ ఆప్షన్స్. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా యాక్సెస్ చేసుకోవాలి అంటే బ్యాంక్ డీటెయిల్స్ మన పిన్ నెంబరు అవన్నీ కావాలి. సో, మనం ఇట్లా వీటిని యూజ్ చేసాము అంటే మన డేటాని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. డేటాని హైడ్ చేసుకోవచ్చు. ఇంకా ఆహ్,
యాక్సెస్‌ని కంట్రోల్ జేయొచ్చు. ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేసుకోకుండా. ఫైనల్ సమ్మరీ ఏంటంటే ఎన్‌క్యాప్సులేషన్ ఈక్వల్ టు డేటా ప్లస్ మెథడ్స్ ప్లస్ ప్రొటెక్షన్. డేటా యూజ్ చేస్తాము. ప్రొటెక్షన్ ఆహ్, లైక్ సెక్యూరిటీ. ఎన్‌క్యాప్సులేషన్ యూజ్ చేయడం వల్ల మనకు సెక్యూరిటీ ఉండిద్ది. డేటా అనేది సేఫ్‌గా ఉండిద్ది. ఈ ఈ మెథడ్స్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అని. టైప్స్ వచ్చేసి పబ్లిక్, ఓపెన్ యాక్సెస్, ప్రొటెక్టెడ్, లిమిటెడ్ యాక్సెస్, ప్రైవేట్, హైలీ రిస్ట్రిక్టెడ్. సో, ఈ పబ్లిక్ వేరియబుల్‌ని యూజ్ చేయడం వల్ల అందరూ యాక్సెస్ చేసుకోవచ్చు. ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ ప్రొటెక్టెడ్ వేరియబుల్ ఏంటి? వితిన్ ద చైల్డ్ క్లాస్ మాత్రం మనం యాక్సెస్ చేసుకుంటాం. అంటే లిమిటెడ్ యాక్సెస్. అదే ప్రైవేట్ అంటే హైలీ రిస్ట్రిక్టెడ్. ఎవరు లైక్ వితౌట్ వితిన్ ద క్లాస్ మనం వేరియబుల్ అనేది యాక్సెస్ చేసుకుంటాం. ఔట్‌సైడ్ ద క్లాస్ అనేది మనం యాక్సెస్ చేసుకోలేము అని అర్థం. సో, పబ్లిక్ అంటే ఓపెన్ యాక్సెస్, ప్రొటెక్టెడ్ అంటే లిమిటెడ్ యాక్సెస్, ప్రైవేట్ అంటే హైలీ రిస్ట్రిక్టెడ్ అని అర్థం. సో, ఇది ఎన్‌క్యాప్సులేషన్. సో, ఇది ఎన్‌క్యాప్సులేషన్. డేటా అనేది మనం ఎట్లా రిస్ట్రిక్ట్ చేస్తామో, యాక్సెస్ చేసుకుంటాము, ప్రొటెక్ట్ అండ్ సెక్యూరిటీ ఎట్లా ఉంటది ఎన్‌క్యాప్సులేషన్ యూజ్ చేస్తే అనేది, ఇంకా టైప్స్ ఆఫ్ ఎన్‌క్యాప్సులేషన్ గూడా చూసాము. మీన్స్ ఎట్లా ఎట్లా యాక్సెస్ చేసుకోవచ్చు వేరియబుల్స్ అనేది. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ జంగల్ యూట్యూబ్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.